హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈరోజు మీ ముందుకి ఒక మంచి బ్యూటిఫుల్ పర్ల్స్ నెక్ పీస్తో మీ ముందుకు వచ్చేసాను. దానికి గాను కొన్ని చిన్న సైజు ముత్యాలు తీసేసుకొని దానిని ఒక దారం మనం కొంచెం పొడవు ఎక్కువ తీసుకోవాలి. దానికి ఒక 4 తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ వాటిని మిడిల్లోకి అనేసుకోవాలి. మనం దారం మిడిల్లోకి అనేసుకోవాలి. 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని మిడిల్లో కానీ ఒక కార్నర్ని మాత్రం తీసుకొని స్టార్టింగ్ పర్ల్లో నుండి మనం బయటికి లాగాలి. అప్పుడు మనకి షేప్ అనేది ఇలా వస్తుంది. దాన్ని నీట్గా అనుకోవాలి. మనం నీట్గా షేప్ అనుకున్న తర్వాత టైట్గా అనాలి. మనం లూజ్గా ఉంటే షేప్ అటు ఇటు అయిపోతూ ఉంటుంది. కొంచెం టైట్గా లాగేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుండి మళ్ళీ చూపిస్తున్నాను. నేను కొంచెం అల్లేసాను, దాని తర్వాత చూపిస్తున్నాను. ఒక దారానికి 3 పర్ల్స్ తీసుకుంటున్నాను, 3 ముత్యాలు తీసుకున్నాను. ఇంకొక సైడ్ దారానికి వచ్చేసి 2 తీసుకున్నాను. ఆ రెండింటిని మంచిగా దాని దగ్గరికి అనుకున్న తర్వాత ఈ 2 ఉన్న దారాన్ని ఆ 3 స్టార్టింగ్ ముత్యంలో నుండి బయటికి లాగేసేయాలి. సేమ్ అలా టైట్గా అనేస్తే మనకి షేప్ వచ్చేస్తుంది. ఇలాగే అన్నీ మొత్తం మనకి లెంత్ ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు మొత్తం అలాగే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 3, దాని తర్వాత 2 వేసేసుకొని ఆ 3 ఉన్న ముత్యంలో నుండి ఆ దారాన్ని బయటకి లాగాలి. అంతే, దాన్ని టైట్గా అనుకుంటూ రావాలి మనం. అలా నీట్గా అనేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేశాను నేను. నాకు ఇంత లెంత్ అయితే కావాలనుకున్నానో అక్కడ వరకు రెడీ చేశాను. ఇప్పుడు దానిపైన కొంచెం డెకరేట్ చేయడానికి నేను కుందన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. వాటిని తీసుకొని ఒక కుందన్ని మధ్యలో పెట్టేసి దాని సైడ్కి కొంచెం లోటస్ లాగా అనిపించేలాగా అని చెప్పి చేశాను. దాని సైడ్కి ఇటు 2 కుందన్స్ కర్వ్వి, అటు 2 కుందన్స్ పెట్టేసుకోవాలి. దాని కిందికి ఒక ముత్యంని యాడ్ చేశాను నేను. జస్ట్ గ్లూ అప్లై చేసేసి ఒక బిగ్ సైజ్ ముత్యాన్ని కిందికి పెట్టేయడమే, అంతే. దాని కింద పెట్టేసి దాని సైడ్స్కి కూడా దాని పైన కూడా కుందన్స్ పెట్టాను నేను. ఒక దానిపైన ఒకటి అలా పెట్టాను అన్నమాట. కిందికి కొంచెం చిన్న సైజ్ ముత్యం తీసేసుకొని వాటి కార్నర్స్కి కొంచెం గ్లూ అప్లై చేసి దానికి అతికిచ్చేసాను, అంతే. ఫైనల్గా అయితే ఇలా ఉంది. దానికి ఇప్పుడు జంప్ రింగ్స్ ఉంటాయి కదా మనకి, దానిని ఆ థ్రెడ్లో నుండి టైట్గా అనేసాను అనమాట. దాన్ని దగ్గరగా అనేసుకోవాలి 2 సైడ్స్కి. ఫైనల్గా అయితే ఇలా ఉంది. దీనికి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకోవాలి, అంతే. బ్యూటిఫుల్ నెక్ పీస్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మమతా బీమని. బాయ్.